తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకలు వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓరుగల్ ప్రజలైతే ఇప్పటికైతే సముద్ర బతుకమ్మ అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏదైందో అధికారులు విపరీతం చేశారు. ఇక్కడికి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉర్సుగుట్ట దగ్గర ఉన్నటువంటి సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఈ సద్దుల బతుకమ్మకి ఏదైనా మహిళలు ఈ 9 రోజుల పాటు ఏదైతే బతుకమ్మ ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించుకుంటున్నారో, ఎంగిలి బతుకమ్మతో స్టార్ట్ అయినటువంటి బతుకమ్మ ఇప్పుడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ సద్దుల బతుకమ్మని చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉరుసుగుట్ట దగ్గర ఉన్నటువంటి దసరా ఉత్సవ కమిటీ ఏదైతే చేసిందో ఉత్సవ కమిటీ అన్ని అంటే మహిళలు వచ్చే ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా అయితే మహిళలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు తిరుపతి వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మహిళలు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే అందరూ ఉత్సాహంగా ఈ ఆటపాటలతో అయితే బతుకమ్మ వేడుకలు పెడుతున్నారు. ఏదైతే ఉందో అదే పూలతోటి ఏదైతే పూలని దేవుని దగ్గర పెట్టేసి మనం పూజలు చేస్తుంటారో, కాకపోతే ఏంటంటే ఈ సద్దుల బతుకమ్మ ఏంటంటే పూలనే దేవతగా మార్చేసి అంటే ఒక దేవతగా పూజించే పండుగ ఏదైతే ఉందో సద్దుల బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగ అయితే అంత మహిళలు అయితే మరీ ఉత్సాహంగా చేస్తుంటారు. ఇక్కడ చూసినటువంటి మహిళలను అడిగి తెలుసుకుంటాము. చెప్పండి, అసలు సద్దుల బతుకమ్మ ఎలాంటి చేస్తారు? ఈ సద్దుల బతుకమ్మ అంటే మన తెలంగాణ సాంప్రదాయం పువ్వులతో పూజ చేయడం కాబట్టి ఈ తెలంగాణ ఆడపడుచులు అందరు కలిసి పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మగా పేర్చి ఈ గౌరీదేవిని 9 రోజులుగా పూజించి ఈ బతుకమ్మ లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మగా చేస్తారు. ఫస్ట్ రోజు ఎంగిలిపూలు బతుకమ్మతో స్టార్ట్ అయ్యి లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఆడపడుచు కూడా తను సుమంగలిగా ఉండాలని, తన పిల్ల పాపలు పాడి పంటలు అందరూ బాగుండాలని ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అన్ని సంస్కృతుల కంటే ఈ బతుకమ్మ పువ్వులతో పూజించడం చాలా తరతరాలుగా నుండి కూడా వచ్చే పువ్వులతో జరిగే పండుగ. అంటే మనం చూసుకున్నట్లయితే రోజుకొక తీరొక అంటే పూలతోటి కావచ్చు, ఇటు తంగడిపూ గునుగుపోతో కావచ్చు, మనం బతుకమ్మలు చేసేసి అల్లారు చేసుకుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మీరు రోజుకొక అంటే ప్రసాదంతో చేస్తారు. అంటే ఏ ప్రసాదంతో చేస్తారో ఎట్లుంటది? ఒక రోజు అటుకులతోని ఒక రోజు ఇక ప్రతి ఒక్క రోజు ఎవరి స్తోమతకు తగ్గ వాళ్ళు అదే ప్రసాదం పెట్టాలని కాదు. గౌరీదేవికి ఏ ప్రసాదం పెట్టినా తదే నానబియ్యంతో కానీ 5వ రోజు అట్లతో కానీ ఇవన్నీ పెడితే లాస్ట్ రోజు 9 సద్దులతోని 9 రకాల నైవేద్యాలతోని అమ్మవారిని పూజించి సద్దుల బతుకమ్మ చేస్తారు. 9 రోజులు 9 రోజుల పాటు అయితే సద్దుల బతుకమ్మ చేస్తున్నాం అంటున్నారు. అంటే మనకు మహిళలు ఉన్నారు, మహిళలు తెలుసు. చెప్పండి, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. అంటే ఎలా ఉంటుంది మీకు ఈ సందడి అనేది? సందడి అనేది చాలా బాగుంటుందండి. ఇక మళ్ళీ ఆడాలనిపిస్తుంది. మళ్ళీ బతుకమ్మ రావాలి, సాంప్రదాయం మంచిగా ఉంటుంది, ఇది మంచిగా రావాలనిపిస్తుంది అంతే. అంటే మీ చిన్నప్పటి చేస్తున్నారు, ఇప్పుడు చూసుకున్నారు మీ పిల్లలు కావచ్చు చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఎలాంటి సంస్కృతి సాంప్రదాయం నేర్పుతున్నారు? ఇక తరతరాలుగా వచ్చింది అదే నేర్పిస్తాం వాళ్ళకు. ఇప్పటి వాళ్ళకు బతుకమ్మ పువ్వులో ఏ రకాల పువ్వులను వాడతాం మనం? అన్ని తంగేడి పువ్వు, గునుగు పువ్వు, అన్ని రకాలు వాడవచ్చు, గుమ్మడి పువ్వు అన్ని వాడతాం. ఇట్లా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పిల్లలు చూసుకున్నట్టు ఆట పాటలతో మనం చూసుకున్నట్లయితే బతుకమ్మ ఉత్సవాలు అయితే మనకు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉంటే బతుకమ్మ దసరా ఉత్సవాలు మాత్రం అంటే ఘనంగా చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని అంటే తెలంగాణ పండుగ నిర్వహిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఉరుసుగుట్ట ఉన్నటువంటి ఈ బతుకమ్మ ఉత్సవాలు ఏదైతే ఉందో అంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఉరుసులో కావచ్చు, ఇక్కడ అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బతుకమ్మ ఉత్సవాలు మాత్రం ఘనంగా కనిపిస్తున్నారు. ఇక్కడ సద్దుల బతుకమ్మ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఒక్కొక్కరు ఒక రకంగా అంటే చిన్న బతుకమ్మతో పాటు పెద్దమ్మ బతుకమ్మ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా
వారి యొక్క స్తోమను బట్టి అంటే బతుకమ్మ నిర్వహించి చేస్తుంటారు. ఇక్కడ కొంచెం మహిళలు ఉన్నారు, ఇక్కడ కోలాటం ఆడుతున్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటాము. చెప్పండి, అసలు బతుకమ్మ ఏర్పాట్లను కానీ ఎలాంటి అంటే మీరు ఎలాంటి అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆడుతూ ఉంటారు, అంటే బతుకమ్మను ఎలా పెరుస్తారో ఎలా అంటే రకరకాల పూలతోని బతుకమ్మను పేరుస్తాము. 9 రోజులు మేము నైవేద్యాలతోని ఇంట్లో పూజ చేసుకొని లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము. 9వ రోజు ఆచారం ఇది ఎప్పటి నుండో వస్తుంది. ఈ సంవత్సరం కన్ఫ్యూజన్ నెలకొన్నది. దీన్ని నిమజ్జనం చేయాలి. లేకపోతే మన తెలంగాణ హిస్టరీలో కూడా దీనికి పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటి. లేకపోతే దానికి కూడా విలువ లేకుండా పోతుంది. అందుకే మేము ఇవాళ వచ్చి ఆడినాం. థ్యాంక్ యూ. ఓకే, అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే బతుకమ్మ తెలియని వారు అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకున్న చిన్న పాపలు కూడా అంటే ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. ఆ బతుకమ్మ అంటే చిన్న పిల్లల్ని కూడా తెలుసుకున్నారు. అంటే ఇలాంటి ఉత్సవాలు చేసుకుంటారో ఏం కథ అని చెప్పేసి చెప్పండి అమ్మా. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. అయితే ఆ రాజులు 7 కొడుకులు అయితే వేటకు పోయినప్పుడు పులిలు చంపేసేది ఉంటే ఇంకా అత్తలేరని చూడడానికి పోయినప్పుడు వాళ్ళు చచ్చిపోయారు. అయితే ఆ రాజుకి ఒకసారి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్ల అడవికి వెళ్ళినప్పుడు ప్లేటును పులి కనబడేది ఉంటే బతుకమ్మ వేసింది. అయితే ఆ రోజు వాళ్ళ నాన్న పుట్టినరోజు. అయితే వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుపోతే అమ్మ పేరు బతుకమ్మ అని పెట్టిళ్ళు. అమ్మ 100 ఏళ్ళు బతికింది. థ్యాంక్ యూ. చూస్తున్నావా, అంటే తెలంగాణలో బతుకమ్మ అనేది వివహారం ఎలా అంటే చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి బతుకమ్మ ఉత్సవం కాదు. బతుకమ్మ ఎలా ఏర్పడింది, అసలు బతుకమ్మను ఎలా రూపొందించారో ఆ రూపం కూడా ఎంత చక్కగా చెప్పిందో ఈ పాప ద్వారా విన్నాము. ప్రతి ఒక్కరు కూడా అంటే బతుకమ్మ గురించి తెలియని వారు అయితే ఏ మహిళ ఉండరు. చిన్న పిల్లలతో పాటు పెద్ద పిల్లలు కూడా ఇక్కడ మహిళలు ఎంతో వారి యొక్క అంటే ఈరోజు సుందరంగా తయారై మహిళలు మాత్రం ఇక్కడ ఉత్సాహంగా బతుకమ్మ ఆట పాటలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లు మనకు ప్రతి ఒక్క బతుకమ్మ గులాబీ పువ్వు కావచ్చు, తంగరి పువ్వు కావచ్చు, ఇక్కడ చూసుకున్న గునుగు పువ్వు, బంతి పువ్వులు, గోరంట పువ్వు, ప్రతి ఒక్క పువ్వుతోనైతే బతుకమ్మలను ఏర్పాటు చేస్తున్నారు. అంటే బతుకమ్మను ఏర్పాటు చేసి ఆ బతుకమ్మను అంటే బతుకు అమ్మ అని చెప్పేసి అంటే జలాలలోకి వెళ్ళాలని బతకాలని అనే ఉద్దేశంతో ఈ బతుకమ్మను నిర్వహిస్తారు. అంటే పువ్వులనే పూజించే ఈ బతుకమ్మ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ఈ బతుకమ్మ ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బతుకమ్మ ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మన మహిళలు మరో మహిళలు తెలుసుకున్నారు. చెప్పండి అమ్మా, అసలు బతుకమ్మను ఎలా ఏర్పాటు చేస్తారు, బతుకమ్మను ఎలాంటి అంటే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము అన్ని పువ్వులు తంగేడు పువ్వుతోని, మేము గునుగు పువ్వుతోని, గులాబీ పూలతోని, ఎన్ని రకాల పువ్వులైనా బతుకమ్మకి ఏ లోటు ఉండదు. ఎన్ని పువ్వులతో మనం పూజించవచ్చు. మనకి బతుకమ్మ అంటేనే మన పూల పండుగ అన్నట్టు. అంటే మనం ఏ పూలు కానీ తేడా ఏం లేదు. మేము అన్ని పూలు కోసుకొచ్చి కొనుకొచ్చి పేర్చాము. మేము గౌరమ్మని కూడా పూజించాము. ఇవాళ గౌరమ్మను పూజించినప్పుడు ఏంటంటే మీకు అంటే 9 రోజుల పాటు ఎలాంటి పువ్వులతో చేస్తారు అంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే 9 రోజుల పాటు చేస్తారు. అంటే 9 రోజుల ప్రత్యేకత ఏంటి? 9 రోజులు అంటే మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. మనకి దుర్గామాత ఎట్లా మనం అవతారం అనుకుంటామో ఈ బతుకమ్మ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంటే 9 రోజుల పాటు 9 నైవేద్యాలు కూడా చేస్తారు. మీకు నైవేద్యాలు కూడా చేస్తారు. అంటే గతంలో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, ఇప్పుడు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు కొంచెం మనకి 2 డేస్ వచ్చే వరకు కొంచెం అన్హ్యాపీగా ఉంది, కానీ చాలా మంది వస్తే ఇంకా ఎంజాయ్ ఉండు. అది ఒకటే లోటు ఉంది 2 డేస్ అయ్యే వరకు. లేకపోతే ఒక రోజులో ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఈ 2 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరగడంతో కొంతమంది అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 రోజుల పాటు ఈ వేడుకలు జరగడంతో కొంతమంది మనం చూసుకున్నట్లయితే అంటే ఒక రోజు రావాలా 2 రోజులు రావాలని చెప్పేసి కన్ఫ్యూజన్ ఉండడంతో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2 రోజులు ఉండడంతో కొంతమంది రావడం జరిగింది. కొంతమంది రావడంతో ఇప్పటికి కూడా చూసుకున్నట్లయితే మనకు అంటే ఇక్కడికి కూడా ఘనంగా అంటే 2 రోజులు అయినా కానీ మేము ఘనంగా నిర్వహించుకున్నాం మా బతుకమ్మ పండుగను. అంటే బతుకమ్మను మనం నిర్వహించే ఏదైతే ఉన్నదో ఆ నిర్వహించే క్రమంలో అధికారులు కూడా ఎలాంటి ఏర్పాటు అంటే మహిళలకు కానీ ఎలాంటి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంటే 2 రోజుల పాటు నిర్వహించే విధంగానే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్ని శాఖలు ఏకమై ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చెరువు ఇరిగేషన్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, అన్ని శాఖలు కూడా ఈ బతుకమ్మ ఏర్పాట్లను మాత్రం ఘనంగా నిర్వహించి ఇప్పుడు మన ఉరుసుగుట్ట దగ్గర అయితే ఎలాంటి అంటే మహిళలకు ఎలాంటి అసౌకర్యంగా చేస్తారు. ఇక్కడ మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు బతుకమ్మ వేడుకలను. కెమెరామెన్ తేజతో అశోక్.